అబ్బో ఏం సుఖమని అడుక్కొచ్చుకున్నారా? లోపల కూడా బయట కూడా మంచిగా మోపారు నా ప్రాణానికి. నాకు పుట్టిన పిల్లలకి ఇంత సుఖం అడుక్కొచ్చుకున్నారో లేదో. అత్తమ్మ పుట్టుక్కుమన్నారు, మొగడు ఒక్కడే ఉలిగడ్డలు ఉంటాడు అంటే చేసుకున్నా నేను. వీళ్ళని తీసుకొచ్చి నా గడ్డలు దాపరం చేసిన నాకే మెరక. పెళ్ళి నుంచి ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. ఏమైనా మా తమ్ముడు తిన్నాడా? మా చెల్లె తిన్నదా? మా చెల్లె కాలేజ్ పోయిందా? అలా బట్టలు ఉతికినా? ఇదే ఒక్కరికన్నా సోయలేదు. మళ్ళా గిన్నెలు అప్పుడు వేసిన వాళ్ళు వేసలేరు. నా గండ నా దాపరం చేసిండు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూస్తాం. గాడిదలు అన్నట్టు అంటారు. ఇట్లా ఉండగానే ఇట్లా వస్తుంది. పూట కిలో కూర వస్తుంది. కిలోలు తింటారు, బండడు ఎరుగు పెడతారు ఆడ. ఈ మనిషి ఎటువైండో దరిద్రుడు. తమ్ముళ్ళు లేస్తుంటే పండుకోరా, ఇప్పుడేం పొద్దుపోలే, పండుకో, అది వేసేది ఉంది కదా షాకిర్ అని చెప్పిపోతాడు. ఇంత పెద్దవాళ్ళని కూడా ఉయ్యాలని వేసి ఊపేది ఉంటే మంచిగా ఉయ్యాలలో వడబెట్టిపోవు తమ్ముళ్ళకి పాలిచ్చి. సిగ్గు తప్పిన జన్మ పాడుగాను. ఈ పోరడైతే లేవని లేస్తలేడు. ఇక ఆ పోరు దాపరం ఎంత కాముని పూతమోలే, ఈనవడది పిలిచినా కానీ. జోకొట్టినట్టు అవుతుంది లేపిన కొద్ది మనుషులను. ఎక్కడ అడ్డమైన పుట్టుక పాడైందో. ఓ పిల్లగా లేసా కదా. వచ్చినావా అమ్మ లక్ష్మి? కాలేజ్ టైం అయితలే, యాళ్ళకి మింగాల పీకాలే. నువ్వా ఏళ్ళు వారంగా లేచి కూర్చుంటివాడ. మీ అన్న గిట్లా చెప్పినావు అనుకో, మళ్ళా చికెన్కలు కొరిగిస్తా. ఏందయ్యా మా మబ్బు ముఖం పెట్టుకొని గిన్నె కూర్చుంటివి? బర్రెలు ఆవలించుకుంటా పో, అటువా పొగడుకోపో. నేను పూజ చేసుకొని వచ్చి కూర్చుంటి మబ్బిరుచుకుంటా కూర్చున్నాడు బర్రెలే. లేతే కాదు అయ్యా, ఉడుకుడుకు దండి పెట్టిన మింగుదు లేవు. బెడ్ కాఫీయా? నా లొడ్డు కాఫీ వద్దు నీకు. బర్రె కుడితే అయినట్టు వన్నావు, మళ్ళీ ఇంకా బెడ్ కాఫీ అట. బెడ్ కాఫీ ఏళ్ళు వారంగా 11 గంటలకు లేచి ఆ పిల్ల కాలం చెప్ప. నీకా నాతోనా? మీ అమ్మ ఇంతకన్నా మంచిగా చూసిందొచ్చు. ఆ ముసలిది వచ్చి నా గండాన్ని దాపరం చేసింది. మీ అన్నగాడు ఒక్కడే ఉంటాడని లగ్గమాడొచ్చిన. మీరు ముగ్గురు నా పానానికి పడతానని తెలియదు. అయ్యో గిట్ట గోస మీరు నన్ను పెడతానని తెలియదు. అయితే కానీ నీళ్ళనే పెట్టదు స్థానానికి. ఎందుకు ఉడుకుడుకు నీళ్ళ? మీ అన్నకే పెట్టలే, నీకు పెడతాను నా గోసి. గోస అయిపోయింది నా వదినతో. బింగ్ కూడా ఆడేసుడు. పాసల చెప్పులు అడ్డం పెడతారు. మా ఊరి కూరలు ఏమవుతుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నోరు మంచిది కాకుండా చెయ్యి మాత్రం మంచిదే. మంచిది కాకుండా చెయ్యి మంచిది వదిలేండి. ఏందయ్యా అమ్మాయి వేసి పెడుతున్నాను. ఏంది నోరు మంచిది కాకుండా చెయ్యి మంచిదా? మింగినావు కదా ఇంత ఏరు. మింగినవా చెల్లె? ఇగో జర నేను కాలేజ్ పోతే జర బాక్స్ పెట్టా. ప్లేట్ అనుకుని పెడతా. నీకు పోరుకున్నావారా? వండాలి, ఇంకా పెట్టాలి, అన్ని అడగాలి, బాక్స్ కట్టాలి. అన్నయ్య చెప్తే భయమా గజ్జగా జొలుకుతురు. నీ అన్నయ్య చెప్తే మింగినావు కదా, ఇంకేంది? ఇక గడుకొక్కడు వచ్చి కూర బాగుంది, నా నార బాగుంది అనుకుంటా. ఏంది పన్నయ్యడా? మీ అయ్య ముళ్ళగట్టుకొచ్చి పెట్టిండిడా, నీకు ఇస్తా 200. ఒక పూట కాదు, వండి లెక్కలు పట్టమారబట్టే. ఫస్ట్ ఈ అడ్డమైన అనాలి. ఇలా తీసుకొచ్చి నా మేడ కట్టిండు. ఎద్దులు సాదాలే, మళ్ళా వదిలే మంచిది కాదు అని నన్ను ఆడిపోసుకుంటారు.
పోరికైతే తట్టడు పేర్లు పడినాయి మొన్న అన్ని చూసి నెత్తి పోసిన మళ్ళీ వచ్చి నా చెల్లెలు ఏమన్నదే అంటాడు అడ్డమైనోడు. ఏమన్నా కష్టమే. ఒకనాడు ఒక గిన్నెగాడు కదా బడ్డు పోరి. ఇక వాటు మళ్ళీ నన్ను బదనాం చేయనిక శుద్ధ పూసలు ఆనే పెట్టి పోబడుతుంది. బోటి కూరనే పెట్టినా పోయిరా తల్లి. మళ్ళీ యాళ్ళకు మింగుదు వండి పెడతా. ఏమైంది అయ్యో నీకు యాళ్ళ కాలేదా? మూడో మనిషి పో. నీకు వడ్డీలకు ఇస్తున్నా నేను. మరి లేవు నా దగ్గర. మీ అన్న వీక్ ఇచ్చేదే 500 వారం అంతా. వీటితోనే ఇల్లు గడవాలి కదా. చేసేటి అన్నీ వేస్తావు మళ్ళీ పైసలకు వచ్చాక ఇవ్వవా అంటావు. 50 రూపాయలు ఇస్తున్నా. 10 రూపాయలు కొనుక్కొని 40 రూపాయలు తెచ్చి పాలకైతే పొద్దుగాల. అమ్మా నాతోనే పనంతా పిండిన బట్టలు కూడా అండి. మీ మనిషి ఎటు పోతాడే పోతాడు ఇంకా రాకపోయా. పోరలే వచ్చే టైం అయింది కాలేజ్ నుంచి. మళ్ళీ వండి వారసు పెట్టాలి. ఈ మనిషే మాటే వేయండు. ముక్కడు తినకపోయే ఇవాళ అసలు లేచినప్పటి నుంచి మనిషే కనవడలేడు. అబ్బా మనిషి ఇంకా రాకపోయే ఎంతకాలం మన ఎదురు చూడాలి. ఏం లచ్చక్క బాగున్నా. నువ్వు బాగున్నావా? ఏమైంది అక్క? నెల ఈ ట్యాంకర్లు రాక పని మీద పడ్డావు. బాగా పైసలు సంపాదించడానికి పోయినావు. మొన్నటి దాకా మీటింగ్లకు పోయినావు. రోజు 500 దొబ్బినావు. అసలు ఈ ట్యాంకర్లు వస్తలేవు. మరి బోరి కొత్తగా పెళ్లి చేసుకునే 3 పానానికి పడ్డారు. తింటుందా, బతికిందా, చచ్చిందా? ఈ ట్యాంకర్లు వస్తలేవు. రాలే ఇంక పని పడితే రాలే అమ్మ. నేను ఇంకా పని చేసుకుని నాకు పని ఉంది ఇంకా అక్కడ. ఇక రాలే నేను ఇంకా. ఈ పిల్లలతోనే అయితలేదు. చేసి 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 ఎవరెవరు బట్ల వల్ల ఆ మర్దలు ఆడబిడ్డ మర్దులు ఇద్దరు నా మొగని నాయి అందరు ఇంక వాళ్ళు చేసుకుంటా వాళ్ళు బట్టలు పిండుకుంటూనే ఉంటావా ఇంకా దిన. మరి ఏం చేయాలక్క? తల్లి లేని పిల్లలు కదా ఏం చేయాలి? మళ్ళీ మాడికి మరదలు చేసుకుంటా, నీ ఆడవిలో చేసుకుంటా, నీ మోని మాడిని కూడా నేను అదే పని చేసుకుంటాను. ఇంకా ఎడిపోతారు అక్క? నేను వెళ్ళగొడితే ఎడిపోతారు. ఎవరు నిన్నెందుకు వెళ్ళగొడతారు వాళ్ళు? ఇక తిట్టినా కొట్టినా నేనే కదా. నా మూడు కొట్టి చంపుతాడు వాళ్ళని చూడకపోతే. ఇక ఆబాయానికన్నా చేస్తున్నా, లేకపోతే నాకేం చేయాలని ఉంది. వాళ్ళకి చేసుకుంటే మరి నీ బతికి ఎట్లా? నీ బతుకు నీకు పిల్లలు జల్లు అయితే నేను ఎవరు చూడాలి చెప్పు? వాళ్ళకి చేసుకుంటూనే ఉంటావు పని. ఇంక ఎప్పుడు కట్ట నాకు పిల్ల లేదు జల్ల లేదు. నా గురించి ఆలోచించటాడు లేదు. నా మూడే ఆలోచించాడు. నాకు వాళ్ళ మాట వినుకుంటే నీ బతుకు బాగాలేకుండా చూడమ్మా. చూపించుకో పిల్లల గురించి చూపించుకొని పిల్లలు పాప అయితే నీకు కాపురం అవుతుంది. వాళ్ళకి చేసుకుంటూనే ఉంటావు పని. ఇంకో కొన్ని వద్దులు అయితే మా చెల్లెకి పెళ్లి చేయాలి, నువ్వు కూడా పని ఇవ్వు అంటాడు. ఎవరు ఆయన నీ మొగుడు? నీ మోయిన మాటలు ఏమి నాకు నీ కాపురంలో చెడిపోతుంది చూడు. నీ మోయిన మాట అంటే నన్ను తిన్నావా అన్నాడు, పనవా అన్నాడు. తమ్ముళ్ళని తిన్నారా పన్నరా? నా చెల్లె ఎట్లుంది? నా చెల్లె తిన్నదా? నా తమ్ముడు తిన్నాడా? పోయి తమ్ముళ్ళని గట్టిగా అంపించుకొని అంటాడు. మరి నా పిల్లం ఎట్లుంది అని నన్ను చూడనే చూడాడు. మళ్ళీ తెల్లారేసి వాళ్ళకి చాకరీ చేయాలి. చేయకోవాలి మాట కంటే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. వద్దు వాళ్ళ పని చేయకు. నీవు ఏర్పాటు వాళ్ళ తమ్ముళ్ళు ఆయన ఏర్పాటు నువ్వు అప్పుడు కండగా వస్తుంది నీ మోనికి. అంతే వాళ్ళ కొండి పెట్టేది, వాళ్ళ చెల్లెని కాలేజ్ తెలేదు, వాళ్ళ తమ్ముడు నీ మోనికి తెస్తుంది. వెళ్ళగొట్టాను మళ్ళీ ఏం చేస్తావు? ఇలా కూడా కాదు నీ బతుకు మరి ఏమవుతుంది? వాళ్ళకి చేసుకుంటూ పోతే నీ బతుకు ఏం కావాలి? ఏం చేద్దునక్క? వాడకట్టోళ్ళందరూ ఏమన్నా ఉన్నావా? నీళ్ళు పోసుకుంటావా? కట్టున్నావా అని అడగబడుతుంది. తెల్లారు లేస్తే ఇదే షాకిరి చేయబడుతుంది. మొగడు ముట్టుకోడా? ఏం చేయాలంటా? చేసి చేసి సాగు వస్తుంది నాకు. ఏమో బొంగులు చాకులు చేసుకుంటే నీ బతుకు ఏమో చేస్తుంది. ఇంకా చాలా అయిపోతుందమ్మా. పంచాయతీ పెట్టుకొని పంచాయతీ పెట్టినాక దివిచలే ఏం తల్లి లక్ష్మీదేవి కొత్త బట్టలు తెచ్చింది చూడు, తీసుకో. అట్లా పడేసావేంది? ఎవరికి తెచ్చినావు కొత్త బట్టలు? అదే మా తమ్మునికి మా చెల్లెలకి తెచ్చిన.
ఎందుకు తెచ్చినావు? మరి అడిగే రోజు మొన్న ఇక ఎప్పటికి నీ తమ్ముడు దీన్ని చెల్లెదే చూసుకుంటావా? అవ ఏందే కొత్త బట్టలు అట్లా చేసినావు? ఎవరికి కొత్త బట్టలు? ఎవరికి కొత్త బట్టలు? ఇస్రాయకపోతే ఏంది మరి? ఎప్పటికి నీ చెల్లెలు నీ తమ్ములనే చూసుకుంటావా? ఇక నా కడుపులో కాయద్దు, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఎప్పుడు వాళ్ళని చూసుకుంటూనే ఉంటావు. ఏ గా తాసిన బట్టలు నువ్వెందుకు తీసుకున్నావురా? షాపింగ్ చేసినట్టు రా కూర్చోను. ఎప్పుడు వచ్చినావు తమ్మి? బస్కి వచ్చినావా బండికి వచ్చినావా? ఉండు నీళ్ళు వేస్తావు. ఏమైందా ఇప్పుడు వచ్చినావు? చూసిపోదాను వస్తువా? కొట్లాడుతారా ఇంకా? నీ సంసారానికి కొట్లాట ఉండవు. నీళ్ళు తాగరా, ఎండలో పడి వచ్చినావు. అదే ఎప్పటికి ఉండేదే వాళ్ళది అడ్డమైనలు. సరేగానే కూసోరా నువ్వు, కూసో. చికెన్ తెప్పిస్తా, కూసో కూసో. మా తమ్ముడికి ఇంత చికెన్ తీసుకురా పో. వాడు వచ్చి 2 నిమిషాలు కూడా కాలే అప్పుడే చికెన్ అడుగుతున్నావు ఏంది? నీ తమ్ముళ్ళు అంటే ఎప్పటికి ఇళ్ళనే ఉండవట్టే, ఈ తొర్రలే ఉండవట్టే. నా తమ్ముడు ఎప్పుడో ఒకసారి వస్తే నీ కళ్ళు ఒరుస్తలేవా? తెస్తా తీసుకురా పో. నీ చెల్లెని ఊరంతా తిప్పుకొని బట్టలు తీసుకొని వచ్చినావు కదా, రామ్మా వచ్చిందే తీసుకోపో. ఇట్లా వాడేస్తారా బట్టలు ఎవడైనా? ఇక నువ్వు ఒక్కదాన్ని తక్కువ ఉండే అడిగేదానివి. ఈ కాంతం అడగపోయా నేను ఇలా పడుతుంది. నా బంకమాల తెచ్చినప్పా. అరే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళని నేనే చూసుకున్నా కాబట్టి అట్లా తెచ్చిన. నువ్వు అప్పుడు చెప్పకపోతివి మరి, పెళ్ళైనాక నా తమ్ముళ్ళు నా చెల్లె నీ మీద పడతారని చెప్పకపోతివి. ఏమి ఇసొంటి అడ్డమైన తెచ్చి వేసిర్రు, నన్ను అంట కట్టిర్రు. వాళ్ళకే సేవ చేయాలి. ఏమైనా నాతోటి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు ఇప్పుడు నీళ్ళు ఆడుతురు. ఎన్నడన్నా నాతో మాట్లాడిందా? పిల్లలని అడిగినావా? పనులని అడిగినావా? ఇప్పుడు ఎందుకు అంత కోపానికి వస్తున్నావే? వస్తారు మరి, అందరు అట్లే చూస్తురా నా లెక్క. మొన్న బాగానే ఉన్నావుగా, మంచిగా చూసుకున్నావు పిల్లల్ని. ఇప్పుడు కూడా మంచిగా ఉన్నా. వాళ్ళు ఉండద్దు, వాళ్ళని ఉండాలి, నేను అన్ను ఉండాలి. లేకపోతే నేను పోతాను అవ్వగారింటి. నా తమ్ముడు కూడా వచ్చిండు కదా, పీక్తా. నువ్వు చూస్తే గజగజ వణుకుతున్నా అనుకుంటున్నావా? ఇప్పటిదాకా వణికినా నేను, ఇప్పుడు వణుక. మీ తమ్ముళ్ళని వెళ్ళగొట్టు. నిన్న మొన్న బాగానే ఉన్నాయి. నీకేమో రోగం వచ్చింది ఈరోజు? నాకు రోగం వచ్చింది. పొద్దున్న లేచి పనిపోయి పిల్లలకు బట్టలు లేవని బట్టలు తీసుకొస్తే అట్లా చేస్తున్నావు ఎందుకో? వాళ్ళని వెళ్ళగొడతావా, నన్ను వెళ్ళిపోమంటావా? ఇట్లా మాట్లాడితే నేను చెప్పలేను ఇక నీకు. వచ్చిండు ఇక బక్కోడు. పోయి చికెన్ తీసుకురాపో. మా తమ్ముడు వచ్చిండు. పొద్దున బోటి కూర మింగితే కదా మొత్తం ఏం లేకుండా. నా దగ్గర వన్నాయి, మీ అన్న దగ్గర అడుక్కో. మీకు వీళ్ళకి బట్టలు దేనికుంటాయి కానీ నా తమ్ముడికి దేనికుంటాయా? అరే తెస్తా అమ్మా, ఎందుకు అట్లా చేస్తున్నావు? తెస్తా కదా. మరి ఏందో చూడబడుతుంది. వాడు తినడో లేదా అని ముఖం ఎట్లయింది చూడు. బాగానే ఉన్నాడు, దున్నపోతలే పైసలు ఇప్పుడు వస్తున్నారా? ఇంకోటి ఎటు పోయిండో ఊరి మీద పరిచిన దున్నపోతలే. తెప్పిస్తాను తింటానా? ఏం పని వచ్చినావు? మైకం తీసుకోవడానికి వస్తుందా? అక్కని తీసుకొని వచ్చినావో ముక్కలు ఇంటికి నాకు తెలుసులే. అందుకే వచ్చిట్టాడు వీడు. ఇంటికి వచ్చి తింటా, మర్యాద లేదు. వచ్చిండమ్మా బర్రెలు ఊరి మీద అంతా తిరిగి లాస్ట్కి వస్తే బర్రెల దొడ్డుకు చేరుకుంటాయి చూడు సాయంత్రం కాగానే. ఈ బర్రె ఇప్పుడు వచ్చింది. పైసలులే, పొద్దున 50 రూపాయలు ఇస్తే కదా. ఎందుకు నీకు ఇచ్చే? నేను ఇచ్చిన 50 రూపాయలు ఎక్కువ. అందులో 5 రూపాయలు కొనుక్కొని 45 రూపాయలు దాచి పెట్టుకునేది ఉంటుంది. వారం రోజులు చేసుకుంటాం మేము. 50 రూపాయలు తెలుసా? ఏందయ్యా నీదేంది? 50 రూపాయలు. అవే 5 లక్షలతో సమానం తెలుసా నీకు? ఒక రూపాయి సంపాదించుకో, బయటికి పోయి. నీకు ఎవడన్నా ఉట్టి కూర్చోడమ్మా చూస్తా. 50 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టం తెలుసా నీకు? మీ అన్న మంచిగా సంపాదిస్తుడు, మీరు తేరగా తింటురు తిరుగుతురు. కష్టం విలువ మీకెందుకు తెలుస్తుంది? రేపు మీకు వచ్చిన పిల్లలను కూడా నేను సాధించేందుకు తయారు లేను. కూర్చో, ఉల్లిగడ్డలు పోయి. మా తమ్మునికి కష్టం అంటే తెలియదు. చికెన్ తీసుకురాపో. నారా నువ్వు ఏదిరా వచ్చే రోజు ఎట్లా తయారైంది? తమ్ముడు మా మీద ప్రేమ.
దయ తీసినావు జేబులోకి వెళ్ళిందో ఇక్కడే ప్రతి ఒక్క అడ్డమైన జేబులో చేతులు పెట్టాలి. నేనే పెట్టా ఇదివరకు దాకా, మీరు ఎందుకు పెడతారు? ఇట్లా ఎన్ని గానం తొబ్బిర్రో, అందుకే చేసిన కాడికి మీకే అవుతున్నాయి. ఎప్పుడు ఇదే పంచాయతీనా, ఇంట్లో ఉండకూడదు ఊరికే ఎప్పుడు చూడు లొల్లి లొల్లి లొల్లి. అన్నప్పుడు చెప్తాం అన్న డబ్బులు మేము తీసుకుంటే వద్దేకేమో. మన పైసలు మనం తీసుకోవచ్చు, ఎవరు తీసుకుంటారు? నువ్వు అంత పొద్దుగాల నుంచి లేస్తే పోచమ్మ దగ్గర స్పీకర్ పెట్టినట్టే ఉంటుంది కథల్లో. అన్న ఊరుకోండి అన్న, ఊరికే వద్దామని ఎందుకు సమ గురించి మనకు తెలిసింది కదా. తెలిసిందంటే ఏం చేద్దాం చెప్పు, పొద్దుగాల నుంచి ఒకటి మన నోరు పోతుంది. ఓకే. ఎందురా అడ్డమైన వాళ్ళకి పెడుతున్నా, నీకు పెట్టనా తమ్మి? ఆగురా. ఇక 500 దాచిపెట్టుకో, అమ్మకి ఏమన్నా తీసుకోను, చికెన్ వండినా వేసిస్తావు. అమ్మకి తీసుకోవో తమ్మి. పోరా, ముదనష్టప్పుడు చూస్తుండు. పోగానే ఫోన్ చేయి, అమ్మని అడిగినా అని చెప్పు. టిఫిన్లే పెట్టుకోతున్నాడా? నీకెందుకు, నువ్వు తెచ్చినావా? నువ్వు ఇంటికి యజమానివి అవుతుంది నువ్వు నాకు. ఇదో బాలసంత దాపరమైంది మీతో. నాకు టిఫిన్లు ఏం పెట్టినావు, ఇండ్లు ఏం పెట్టినావు, లోన్లు ఏం పెట్టినావు అని అడుగుతున్నావు. మీ సొమ్ము ఏమైనా పంపిస్తున్నా నా తమ్మునికి? నా మొగని సొమ్ము నేను పంపిస్తున్నా, మీదేంటో వస్తుంది. పీకురేట నా కట్టగట్టుకొని. ఇట్లయితే కాదు, అన్నకి చెప్పాలి. చెప్పాలన్న, పక్క చెప్పాలి. మేము ఉంటుంటే ఓరక్షణ బాగా ఇస్తాం. చెప్దాం. అన్న అయితే రాను, టైం అవుతుంది. అవును వస్తలేడు ఇంకా. అన్న ఏం చేస్తారు అటు? ఏం చేస్తున్నావు వద్దే? అన్న ఏం చేస్తున్నావు వద్దే? వద్దు ఇంట్లో ఉంది కానీ నువ్వు ఒక 2 పెళ్లి చేసుకోవే. ఏంద్రా అంత మాట అంటివి? మా వల్ల అవుతలేదు వదినతో. అన్న ఒక అప్పుడేమో మంచిగా ఉంటుంది, ఇప్పుడేమో ఒక తిడుతుంది మమ్మల్ని. ఏమైంది బిడ్డ? కాలేజ్ కొత్తలో మంచిగా ఉన్నదా లేదా వదిన? అవును. ఈ ఊర్లో ఎవరెవరు ఏం చెప్తారు, ఎవరు లేదు కొత్త కోడలు అని చెప్పి ఇంటికి వచ్చి ఎవరెవరు మాట్లాడతారు తెలియదు. కానీ కుక్కలకంటే ఇనంగా చూస్తుంది. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఒకటే లొల్లి. పోషమ్మ గుడి ఇక్కడ మన మైక్ స్పీకర్ గట్ట పెట్టినట్టు ఉంది కథ. ఇంట్లో ఓలో వస్తే మంచి చూసుకుంటుంది. మా ఇంట్లో వదిన పెట్టుకున్నా తెలుస్తలేదు, డీజే బాక్స్ పెట్టుకున్నా తెలుస్తలేదు. నెత్తి తింటుంది పొద్దు స్నానం. ఇప్పుడు చూడు, ఇంతకుముందు అయితే నీ అంగిలా మేము తీసుకుంటామా లేదా పైసలు? మీకు అలవాటే కదా తీసుకున్నాడు. అన్న పైసలు తీసుకున్నాడు. తీసుకుంటుంటే ఇట్లా ఇప్పించుకొని తిట్టింది. దానికి ఏమంటే నొప్పి తిట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే బాగా పోయింది వాళ్ళ తమ్ముడు. చికెన్ ఇచ్చింది బాగానే ఉంది. చికెన్ చాటుకు చేలు ఇట్లా దులుపుకుంటా, మమ్మల్ని తిట్టుకుంటా, తొంగి చూసుకుంటా 500 ఇచ్చి తొలిచ్చి పైసలు ఇచ్చి తోలిచ్చిందా? పైసలు ఇచ్చి అన్న 50 రూపాయలు తీసుకుంటే నోచుకోలేదు. వాళ్ళ ఆ తమ్ముడికి ఏమో 500 ఇచ్చి తొలుస్తుంది. నీ సొమ్మారా మా సొమ్మ అంటుంది. అంటే నీ సొమ్మ అంటుంది. భక్తిని. ఏ మంజు రాయే రావే ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంట్లో? గుడ్లు పెడుతున్నా రాత్రికి. ఏమన్నా మా తమ్ముళ్ళను? నేనేమన్నా? బానే ఉంది. వస్తుంది పీడ కాదు, పాడుగాను. ఎక్కడదో పీడ నా మీద పడ్డట్టుంది. నేనేమన్నా అయ్యా? లేనిపోని అన్ని నూరి పోసిరా మీ అన్నకు రాగానే. ఇంట్లోకి కూడా రాకుండా తమ్ముళ్ళ దగ్గర కూర్చొని మీటింగ్ పెడుతున్నావు. నేనేమన్నా వాళ్ళను వండి పెడతలేనా వాళ్ళకు? మీ అన్న రాగానే నూరు పోసిరా, నేనేమన్నా వాళ్ళని వండి పెడతలేనా? తక్కువ మాట్లాడుతున్నావు. నీకు అమ్మాయి ఉన్నారు కాబట్టి ఏర్పడతలేదే. నీకు అమ్మాయి ఉన్నారు కాబట్టి ఏర్పడతలేదు. తమ్ముళ్ళకి ఎవరు లేరు, నేనే ఉన్నా. చిన్నప్పటి నుంచి మంచిగా గాజు బొమ్మలాగా చదువుకున్నా నేను. నేను వండి పెడతలేనా చెప్పు? అది కాదే, మీ తమ్ముడు సాటుకు పైసలు ఇచ్చి పంపిస్తావు. నా తమ్ముళ్ళు నీ పిల్లలక కాదా? చిన్నప్పటి నుంచి వాడకట్టోళ్ళంతా ఒక తల్లి దొరికిందిరా పిల్లలకు, వదిన కాదురా తల్లి అని చెప్తారు. నీకేం రోగం వచ్చిందో పిల్లలు అట్లా నోటికి వచ్చిన మాట్లాడికే, నోటికి వచ్చిన మాట్లాడి ఇంకోసారి వదిన కొడితే మమ్మల్ని కొట్టినట్టే. చూసినావా వీళ్ళ ప్రేమ? చూసినావా?
మా వదినే మంచిది అని మా కాలేజ్ మొత్తం చెప్పుకుంటా. నువ్వెందుకు వదిన ఇట్లా వేస్తున్నావు? మా అమ్మ చచ్చిపోయినాక మా అమ్మ లెక్క దొరికిందని అనుకుంటా నీకు. నువ్వెందుకు వదిన ఇట్లా చేస్తావు? గిట్లా తిడతారా ఎవడైనా? నువ్వు మా అమ్మవే. తప్పైందమ్మా, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన మీ అన్నం ఒక్క దెబ్బ కొట్టని ఇస్తలే. నన్ను తప్పైంది అయ్యా. మీ తమ్ముళ్ళని ఇంకోసారి కష్టపెట్టి పోనీలే ఉండకోలేదు. ఇప్పటికైనా మంచిగా చూసుకో పిల్లల్ని. ఉండలే కానీ వీళ్ళు నీ తమ్ముళ్ళు కాదు, నా పిల్లలు అయ్యా. ఇంకెప్పుడు వీళ్ళని బాధ పెట్ట నేను. సరే ఇప్పటికైనా యాదక్కి వచ్చి పుల్ల పెట్టింది అయ్యా. నా మనసు అంతా ఖరాబ్ చేసింది. లేకపోతే మంచిగానే చూసుకుంటుంటే. అందుకే నేను చెప్తున్నా, మంది మాటలు వినొద్దు, పిల్లల్ని మంచిగా చూసుకో. నా తల్లి అని చెప్పుకుంటారు ఇల్లు, వదిన అని చెప్పుకోరు బయట. నేను ఎంత కడుపు చూద్దును. ఆమె వచ్చినప్పటి నుంచి నా మనసు లేదు. ఎల్లగొట్టమని చెప్పింది. ఎల్లగొట్టదాకనే ఉందామని అనుకున్నా. ఇంకా నువ్వు తిట్టకనే అన్నే వదిన మారిపోయింది. తప్పయింది అయ్యా. నేను నా పిల్లల్లాగా చూసుకుంటా. నాకు పిల్లలే వద్దు, ఈ ముగ్గురే నాకు పిల్లలు. అన్న పోయి మటన్ తీసుకురాపో, వదిన వండి పెడుతుంది, తినాలనిపిస్తుంది. సరే తెస్తా. అంతేనా పోయి మటన్ తేపోనా? తెస్తా చిన్న, తెస్తా పుష్ తెస్తారా? ఏమంటుంది రోజునే? ఏమంటారు మంచిగా ఉంది. మటన్ తీసుకొచ్చి వచ్చేసి కానీ బొక్కలు వేసుకురా. బొక్కలు మూల బొక్కలు అయితే పక్కా ఉండాలి. తెస్తా. మంజు గో చెప్తున్నా, ఇంకోసారి పిల్లల్ని నర్వస్ చేయకు, వాళ్ళని ఏమనొద్దు, సూటి మొట్టు మాట అస్సలు చెప్పొద్దు. అనన్నయ్యా, ఎందుకంటే చెప్పు, నాకు బుద్ధి వచ్చింది కదా. పెళ్ళి కాగానే అత్తగారి కుటుంబాన్ని ఒకలాగా, అమ్మగారి కుటుంబాన్ని ఒకలాగా చూసుకోరని చెప్తున్నా. మర్దులు అంటే తమ్ముళ్ళతో సమానం, నా పిల్లలతో సమానం. అత్తమామ అంటే తల్లిదండ్రులతో సమానం అని బుద్ధి వచ్చింది అయ్యా. ఇంకెన్నిసార్లు సూటిపోటు మాటలు పొడుస్తావు చెప్పు. మా వదినకు అన్న కంటే బాల్య భయం ఉంది. పిల్లగానికి అన్ని కోతేసాలని పిల్లగా నవ్వుకుంటూ ఉంటే ఎంత మంచిగా ఉంది. నా బిడ్డలయ్యా వీళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు చెప్పు, నా పిల్లలు వీళ్ళు. అందుకే ఎప్పుడు మంది మాటలు నమ్మను. కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు ఊకే అన్నగా. పండయ్యా ఎక్కడికన్నా పోదాం, స్నానం గిట్లా చేసి గుడి పోదాం. వెల్కమ్ టు పాలమూరు ముచ్చట్లు. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం గట్టి కొట్టండి, లేకపోతే మా యాదవ్ మీ ఇందాలకు పంపిస్తాం. తర్వాత మీ ఇష్టం. బాయ్. థ్యాంక్ యూ.